యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, నిరీక్షణ కలిగినటువంటి పవిత్ర నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 144వ సంకీర్తనలో 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుని బిడ్డలారా, ఈ 144వ సంకీర్తన చివరి వచనం ద్వారా దేవుడి ఉదయకాల సమయం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు 144వ సంకీర్తన అంతటిని కూడా మీరు గమనిస్తే ఆ వచనాల్లో జ్ఞాపకం చేసినటువంటివి అన్నిటికి కూడా చివరి కంక్లూజన్ అనేటువంటిది, ముగింపు అనేటువంటిది 15వ వచనం. అందుకనే 15వ వచనంలో ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటే, పైన భక్తుడు దేవుని ఉద్దేశించి దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది జ్ఞాపకం చేసేటువంటి విషయాలన్నిటిని బట్టి వారు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ తలంపు ఏంటంటే, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటున్నాడు. యెహోవాను తమకు దేవుడిగా కలిగినటువంటి జనులు ధన్యులు. ఈ ఉదయం దేవుణ్ణి మనం కలిగి ఉండటం ద్వారా మన జీవితం ధన్యకరమైంది. దేవుణ్ణి మనం ఎరిగి ఉండటం ద్వారా మన జీవితం ధన్యకరమైంది. దేవుణ్ణి మనం ఆరాధించటం ద్వారా మనం ధన్యకరమైనటువంటి స్థితిలో ఉండబోతున్నాం అనేటువంటిది మనందరం కూడా ఇట్టి గ్రహింపును గుర్తెరిగినటువంటి వారు ఉండాలి. ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాను. జీవితంలో మనం ఈ లోకంలో మనకు ఎవరైనా ఒక మంచి గొప్ప వ్యక్తి పరిచయం ఉంటే, ఆ గొప్ప వ్యక్తి ద్వారా మనకి పరిచయం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయన స్థితిని బట్టి, ఆయన అలాంటి వ్యక్తితో మనకు పరిచయం ఉండటాన్ని బట్టి ఆ వ్యక్తి ద్వారా మనకు పొందేటువంటి మంచి, పొందేటువంటి మేలు, ఆ వ్యక్తితో చేయించుకోగలిగినటువంటి పనులు అనేటువంటివి చక్కగా చేయించుకోవాలి. మేలు కానీ పనులు కానీ మనకు ఉపయోగపడేటువంటివి, లాభకరమైనటువంటివి మరి ఆ వ్యక్తిని బట్టి మనం ఖచ్చితంగా పొందుకోగలుగుతాం. ఆ వ్యక్తికి ఉన్నటువంటి స్థాయిని బట్టి ఆ వ్యక్తికి ఎలాంటి గౌరవం ఉంటుందో అలాంటి వ్యక్తితో పరిచయం ఉన్న నీకు నాకు కూడా సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. ఈ భూమి మీద ఒక స్థాయి, ఒక స్థితి, ఒక మంచి పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా అంటే వేరే విషయంగా ఉన్నటువంటి వ్యక్తిని బట్టి అలాంటి స్థితి, స్థాయి ఉంటే మరి సర్వాన్ని సృష్టించినటువంటి సార్వభౌముడు, సర్వంతర్యామి, సర్వ జీవులను పోషించేటువంటి సర్వశక్తిమంతుడిని నీవు నేను దేవునిగా కలిగి ఉన్నప్పుడు మనం ధన్యులం కామా? మనం అదృష్టవంతులం కామా? మనం ఆశ్రదించబడిన వారం కామా? కాబట్టే భక్తుడు దావీదు అన్నాడు, యెహోవాను తమకు దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులు. నీవు నేను నిజంగా ధన్యులం. ధన్యకరమైనటువంటి కృపలోనికి, ధన్యకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ మనమే ఆ ధన్యత ఏంటో మనం గుర్తెరగలేని వారుగా ఉన్నాం. మనం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా ఆయన అడగాలో, ఏ విధంగా ఆయన దగ్గర నుంచి తీసుకోవాలో, ఏ విధంగా పొందుకోవాలో, ఏ విధంగా ఆ దేవుని ద్వారా మన జీవితాల్లో కార్యాలు చేయించుకోవాలో మనకి తెలియని వారుగా ఉన్నాం. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా దురదృష్టవంతురాల్ని, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నేను ఇంతే, మేము ఇలాగే అయిపోతాం అని నీవు అనుకుంటున్నావు. కానీ నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలు అనేటువంటిది నువ్వు మర్చిపోయావు. అది నువ్వు ఎరగని వారుగా మర్చిపోయిన స్థితిలో ఉన్నావు. ఏ ఉదయమైనా ప్రభువా, నిన్ను కలిగినటువంటి వారు ధన్యులు అన్నావు కదా, మరి నా జీవితం, నా కుటుంబం, నా బిడ్డలు ధన్యులుగా ఉండాలి కదా, ధన్యకరమైనటువంటి వారుగా కనబడాలి కదా. అనేకులు మరి గమనించినప్పుడు నా జీవిత అభివృద్ధిని బట్టి, నా జీవితం యొక్క ఆశీర్వాదాలను బట్టి, నా కుటుంబం యొక్క అభివృద్ధిని బట్టి నాయన మమ్మల్ని చూసిన వారు ధన్యులని ప్రశంసించేటువంటి వారుగా మేము కనపడాలి కదా ప్రభు అని ఈ ఉదయం అడుగు,
ప్రభు దగ్గర కనిపెట్టు, ప్రభు దగ్గర మొరపెట్టుకో. దేవుని యొక్క కార్యాలని ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో చూస్తావు. అటు రీతిగా దేవుడు ధన్యులుగా మన బ్రతుకుల్ని మలుస్తూ, మారుస్తూ మహిమ పొందునగాక. ఆమెన్. It's your birthday. Happy birthday. It's your birthday. Happy birthday. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణాభూతులైనటువంటి మా యేసు స్వామి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నా తండ్రి, శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిజమే నా తండ్రి, దేవా, మిమ్మల్ని కలిగినటువంటి వారు ధన్యులని భక్తులు అన్నట్లుగా నా తండ్రి, దేవునిగా మేము కలిగి ఉన్నాం. అయ్యా, మేము ఆరాధించేటువంటి దేవుడని మీరు నాయన లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవారు, మహోన్నతుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగిన దేవుడివి, సర్వాధికారివి, సర్వంతర్యామి, సార్వభౌముడు నాయన. అది మేము గుర్తెరుగుతున్నా తండ్రి. ఇలాంటి గొప్ప దేవుని కలిగినందుకు నాయన మేము ధన్యులు అని మేము భావిస్తూ, ధన్యకరమైనటువంటి వారుగా దీవించబడేటువంటి అయ్యా అతి కృపణ దయచేయండి. ఇంకా నాయన ధన్యులు అని చెప్పుకుంటూ కూడా దరిద్రత అనిపించేటువంటి స్థితి మాలో ఉంటే తీసివేయండి. దరిద్రత నుంచి నాయన ధన్యకరమైనటువంటి రీతిలో మా జీవితాలను మార్చండి, మా కుటుంబాలు మార్చండి, మా బిడ్డలు మార్చండి. అయ్యా, మా పరిసరాలు నా తండ్రి, అయ్యా మేము అనేకులకు నా తండ్రి దేవా మరి ధన్యకరమైనటువంటి వారుగా కనిపించేటువంటి రీతిలో మా పరిస్థితులను, మా స్థితిగతులను మీరు మార్చిన ఆయన అటు రీతిగా నాయన మా బ్రతుకుల్లో మీ కార్యాలు జరిగించమని యువదేవు నాయన TLC అనేది నా ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ధన్యులుగా దేవా మీరు వర్ధిల్లింపచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.